ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిదినం కూడా ఈ యొక్క బ్లెస్సింగ్ బ్రెడ్ అందించడానికి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. మీరు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఈ యొక్క వాక్యమును విని విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు మీరు సాగాలని మేము ఎంతగానో ఆశపడుతూ ఈ యొక్క బ్లెస్సింగ్ బ్రెడ్ మెసేజెస్ని మీకు అందిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మీరు తప్పక చూడండి. ప్రభులో బలాన్ని పొందుకొని మీరు ముందుకు నడవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పావనుడా, నీతిగల దేవ, యథార్థత కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, జీవ జలమిచ్చువాడా, ఇమానుయేలు దేవ, నా రాజా, నా రక్షకుడా, నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మరొక తరుణం, మరొక సమయం ప్రభా, నీ యొక్క కృప చొప్పున, నీ యొక్క దయ చొప్పున మీరు మాకు ఇచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. నీతో నడుచుట, నీలో నిలుచుట ఎంతో గొప్ప భాగ్యమయ్యా. ఈ లోకము దాని యొక్క ఆశలు గతించిపోతాయి కానీ ప్రభా, నీ చిత్తమును చేయవాడు నిరంతరం నిలుస్తాడయ్యా. ఈ లోకం వైపు, యొక్క లోకపు కార్యాల వైపు, పాపపు మనుషుల వైపు చూడక నిత్య జీవమిచ్చు, జీవ జలమిచ్చు నీ వైపు చూస్తూ ఇక లోకంలో మేము ముందుకు సాగుటకు మా అందరికీ కూడా నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో, వారు ఏ అక్కర్లో ఉన్నారో, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో, ప్రియ తండ్రి, ప్రియ రక్షకుడా, ప్రియ డాడీ, నీ విరిగిన వాడు వారి అక్కర, వారి అవసరత మీరు తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎస్, మన దేవుడు మన అక్కర్లు తీర్చేవాడు, మన కొరతను, మన కొదువును తీర్చేవాడు. మన జీవితంలో సంతృప్తి, సమృద్ధి లేనప్పుడు, చింతిస్తూ దిగులుతో మనము మోగబోయి ఉన్నప్పుడు, మన గుండె వేగంగా కొట్టుకుంటూ ఉన్నప్పుడు, శోకముతో మన జీవితం నింపబడి ఉన్నప్పుడు, క్రీస్తు యేసు ప్రభువారే మన దిక్కు, క్రీస్తు యేసు ప్రభువారే మన సమస్తమై ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, కొండల తట్టు కొనలెత్తి చూస్తే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచే మనకు సహాయం వస్తుంది. ఆయన దగ్గర నుంచే మనకు కృప వస్తుంది. ఆయన దగ్గర నుంచే మనకు సహకారము మనకి వస్తుంది. కాబట్టి మనమందరూ కూడా ఆయన వైపు చూచేవారుగా మనము ఉండాలి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. సుకారాను ఊరిలో, సమరయ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, నేను నీకు జీవజలం ఇస్తాను. నీవు దేవుని వరాన్ని అడిగితే తప్పనిసరిగా నీకు జీవజలాన్ని ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనండి, మన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జీవజలం ఇచ్చేవాడు. జీవజలము తాగినప్పుడు, వాటి చేత మన జీవితాన్ని నింపుకున్నప్పుడు, లోకము కొరకు, లోకపు జలము కొరకు, ఈ లోకపు మురికి నీటి కొరకు మనం ఎప్పుడు కూడా ఆశపడము, వాటి కొరకు దప్పికొనము. అన్నాడు సమరయ స్త్రీ యొక్క దప్పిక, సమరయ స్త్రీ యొక్క కోరిక ఇక లోకపు నీటి కొరకు, మురికి నీటి కొరకు సమరయ స్త్రీ ఆశపడుతూ ఉంది. ఆ లోకపు నీటి కొరకు ఆశపడి ఆమె తన కాలాన్ని గడుపుతూ వస్తుంది. తన జీవితాన్ని అంధకారమయం చేసుకుంటూ వస్తుంది. అటువంటి వ్యక్తిని దర్శించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యాకోబు బావి దగ్గరికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమేనండి, లోకంలో ఎన్ని ఉన్నా మనకు తృప్తి ఉండదు. క్రీస్తు యేసు అనుగ్రహించు జీవజలము ఉన్నప్పుడే మనకు తృప్తి. చాలామంది జీవితాల్లో చాలా ఉంటాయి. సమరయ స్త్రీ జీవితాల్లో కూడా చాలా ఉన్నాయి. ఆమె జీవితంలో చాలా అనుభవిస్తూ వచ్చింది. 5 భర్తలను కలిగి ఉంది సమరయ స్త్రీ. కానీ తన జీవితంలో ఆనందం లేదు, జీవజలము లేదు, సంతోషం లేదు, సమృద్ధి లేదు, ఆనందం లేదు. తన జీవితంలో నెమ్మది లేదు, శాంతి సమాధానం తన యొక్క జీవితంలో లేదు. చాలామంది అనుకుంటారు, నాకు సంతృప్తి ఉంటే చాలు, సుఖం ఉంటే చాలు, నెమ్మది ఉంటే చాలు, లేకపోతే ధనం ఉంటే చాలు, బంగారం ఉంటే చాలు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు.
వాటిలో సంతృప్తి దొరుకుతుందని చెప్పి వారి యొక్క ఆలోచన. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈ లోకము ఇచ్చే ఏ విషయంలో కూడా మనకు సంతృప్తి ఉండదండి. దేవుడు మనకు అనుగ్రహించు ఆ యొక్క శాంతి, సమాధానము, ఆయన అనుగ్రహించు జీవజలాన్ని బట్టి మనకు సంతృప్తి, నెమ్మది, సమాధానం మనం కలిగి జీవించగలుగుతాం. చాలామంది ఇక లోకపు విషయాల్లో వారు సంతృప్తి కలిగి ఉండి, లోకంలో సంతృప్తి ఉంది అని చెప్పి భ్రమపడుతూ వారు జీవిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే కదా. దానికోసం ఎంత వెంపర్లాడినా, దానికోసం ఎంత ప్రయత్నించినా చివరికి మిగిలేది చేదే. చేదు జీవితమే చివరికి మిగులుతుంది. శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబమునకు, ధనాశకు, ఈ లోకములో పరువు, పేరు, ఖ్యాతి, ధనము, బలము, కులము, ఈ యొక్క స్థలము, పొలము అంటూ తిరుగుతూ దేవుణ్ణి కలిగి ఉండకుండా, దేవుడితో సహవాసము, సఖ్యత లేకుండా, దేవుడితో సాంగత్యము లేకుండా జీవించినప్పుడు ఏ వ్యక్తికి కూడా తృప్తి ఉండదండి. ఒకవేళ నీవు కూడా అలా జీవిస్తున్నావా? అలా జీవిస్తున్న వారిని నీ కుటుంబంలో నీ కల్లారా ఒకవేళ చూస్తూ ఉన్నావా? మన యేసుక్రీస్తు ప్రభువారు జీవజలమును అనుగ్రహించువాడుగా ఆయన ఉన్నాడు. గమనించండి, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఇవి స్థిరమైనవి కాదు. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, కానీ మన దేవుని వాక్యము నిత్యం నిలుచును. ఆయన మాట నిత్యం నిలుస్తుంది. ఆయన చిత్తము చేయవాడు నిరంతరం నిలుచును. ఈ సంతృప్తి, సంతోషము లోకములో ఒకవేళ వెతుకుతూ ఉన్నారేమో, తాత్కాలికమైన టెంపరీ హ్యాపీనెస్ మీకు దొరకవచ్చు, కానీ అది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి బుడక వంటిది. ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషము, సంతృప్తి అటువంటిదే. అన్నాడు సమస్త్రీ ఎంతో వెతికింది. సమరయ స్త్రీ లోకములో ఎంతో వెతికింది సంతృప్తి కోసం, సమృద్ధి కోసం, సంతోషము కోసం ఎంతో వెతికింది. ఒక భర్తతో తనకి ఆనందం లభించలేదు, సంతృప్తి లభించలేదు. ఆశలు కలిగి జీవించింది. ఈ లోకమే ఒక రంగుల లోకం అని చెప్పి అనుకుంది, భ్రమపడింది. ఇదే ఆనందం, ఇదే సంతోషం అని చెప్పి అనుకుంది. 5 భర్తలను కలిగి ఉంది సమరయ స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు 6వ భర్తను కలిగింది, 6వ వ్యక్తిని కలిగి ఉంది. ఈమె జీవితాన్ని మనం ఒకసారి చూస్తే ఎంతో చేదు జీవితముగా, ఎంతో పాపము చేత నింపబడిన జీవితముగా, జీవజలము లేని ఈమె జీవితము చేదుమయముగా మారిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. నీ జీవితం కూడా ఏ పరిస్థితుల వల్లనైనా కానీ, సమరయ స్త్రీ పరిస్థితి ఇదైతే నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల వల్ల నీ యొక్క జీవితం చేదుగా మారిపోయిందేమో. నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కావచ్చు, నువ్వు వేసిన తప్పుడు అడుగులు కావచ్చు, నీ యొక్క జీవితంలో నువ్వు చేసిన ఆ యొక్క రాంగ్ డెసిషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి ఏవైనా కావచ్చు. ఈరోజు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నాకు లోకం ఇచ్చేటువంటి జలము కాదు, నాకు నీవిచ్చే జీవజలము నాకు కావాలి. నిత్యము ప్రభునైనా నాలో నుంచి ప్రవహించే జీవజలము నాకు కావాలి. శాంతి, సమాధానం నాకు కావాలి. నెమ్మది కావాలి. నీ కృప నాకు కావాలి అని చెప్పి అడిగితే తప్పనిసరిగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకసారి సమరయ స్త్రీ జీవితాన్ని మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఈ విధంగా రాయబడతా ఉంది. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలిసిన రీతినే ఆ బావి యొద్ద కూర్చుండటం. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగెను. సమరయ స్త్రీని మనం చూసినప్పుడు నీళ్లు చేదుకోవడానికి ఇంచుమించు 12 గంటల సమయం, మధ్యాహ్నం 12 గంటల సమయం ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి వస్తూ ఉంది. అక్కడ ఒక మాట రాయబడతా ఉంది, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టు. ఆమె ఒక్కరిదే వస్తుంది, ఇంకెవరు రావట్లేదు. 5 భర్తలు, వారు ఎవరు లేరు. ఇప్పుడున్న భర్త తను రాలేదు. ఇంకా పిల్లలంటే వారి కోసం వాక్యంలో రాయబడలేదు, కానీ బహుశా వారు కూడా ఉన్నారో లేదో తెలియదు. ఒకళ్ళు ఉన్నా వారు రాలేదు. తనతో పాటు సహోదరులు, ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, బంధువులు ఎవరు రాలేదు. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు.
ఇంచుమించు 12 గంటల సమయంలో, మధ్యాహ్నం సమయంలో ఆమె యాకోబు బావి దగ్గరికి వచ్చింది. ఈ సమరయ స్త్రీ జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె జీవితం అందరూ ఉన్న ఒంటరి జీవితంగా ఉంది. ఆమె జీవితం ఎటువంటి జీవితం అంటే ఒంటరి జీవితం. తన సహోదరులు ఎవరు లేరు, తన పిల్లలు కూడా ఎవరు లేరు, ఎవరు తోడు లేరు సమరయ స్త్రీకి. మన జీవితంలో ఆస్తి, అంతస్తు, కులము, బలము, ధనము, పేరు, హోదా ఇవన్నీ మనకు జీవజలాన్ని ఇచ్చే అటువంటివిగా, సంతృప్తినిచ్చే అటువంటివిగా మనకు కనబడతా ఉంటాయి. బంగారము, స్థలము, పొలము ఎన్ని ఉన్నా జీవజలమిచ్చే, సంతృప్తినిచ్చే యేసు ప్రభువు లేనప్పుడు, క్రీస్తు యేసు ప్రభు వారు లేనప్పుడు ఆ జీవితం నిజముగా వ్యర్థమే. అన్నాడు సమరయ స్త్రీ జీవితం కూడా అలాగే ఉంది. తన యొక్క జీవితంలో తనకు ఎవ్వరు కూడా తోడుగా రాలేదు ఆ బావి దగ్గరికి. నిజానికి మధ్యాహ్నం 12 గంటలకు సమరయ స్త్రీ ఎందుకు వచ్చిందంటే, మిడిల్ ఈస్ట్ కల్చర్లో లైక్ ఇజ్రాయెల్ ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి యొక్క సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే, ఉదయము లేదా సాయంత్రము వారు నీళ్లు చేతుకోవడానికి వస్తారు. కానీ సమరయ స్త్రీ మధ్యాహ్నం వచ్చింది. ఆర్కియాలజికల్, ఆంథ్రోపాలజికల్ స్టడీస్ కూడా తెలియపరుస్తున్నాయి ఏంటంటే, ఆ యొక్క మిడిల్ ఈస్ట్లో, ఆఫ్రికాలో, ఆ ప్రాంతాల్లో వాటర్ని ఫెచ్ చేసుకోవడానికి, అంటే వాటర్ని, ఆ యొక్క నీటిని చేదుకునే విషయంలో వారు ఉదయకాల సమయంలో లేదా సాయంత్రకాలపు సమయంలో వారు ఆ బావి దగ్గరికి వస్తారట. కానీ సమరయ స్త్రీ ఎప్పుడు వచ్చింది? ఉదయం రాలేదు, సాయంత్రం రాలేదు. ఎప్పుడు వచ్చిందంటే మధ్యాహ్నం వచ్చింది. ఆదికాండం మనం 24వ అధ్యాయం చూస్తే 11వ వచనంలో, సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను అబ్రాము పంపించాడు తన పెద్దదాసులైన ఎలియాజర్ని ఇస్సాకు కొరకు ఒక భార్యను తీసుకుని రమ్మని. అతడు ఆ బావి దగ్గర ఒంటెలను మోకరింపజేసి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు సాయంకాలం మందు స్త్రీలందరూ, జనరల్గా వారందరూ కూడా యంగ్ ఉమెన్ అందరూ కలిసి ఒకేసారి వస్తారు. సాయంకాలమున లేకపోతే ఉదయమున, ఇక్కడైతే క్లియర్గా సాయంకాలం ఉందని చెప్పి రాయబడి ఉంది. కానీ సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. ఎందుకో మీరు ఆలోచన చేయగలిగితే, ఒకవేళ అందరూ ఉన్నప్పుడు వస్తే తనను అందరూ అసహించుకుంటారేమో, చిన్న చూపు చూస్తారేమో, తిడతారేమో, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, గొనుక్కుంటూ, సనుక్కుంటూ ఏంటీమే అని చెప్పి నా కోసం అనుకుంటారేమో. నా జీవితంలో ఆ పరిస్థితులు దాపరిస్తాయేమో అని చెప్పి వేదనతో ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సమరయ స్త్రీ వచ్చిందని మనం అంచనా వేయవచ్చు. ఇటువంటి సమయంలో మధ్యాహ్న కాల సమయంలో వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా తనతో కూడా లేనప్పుడు, ఒంటరిగా ఏదో గబగబా వెళ్ళి కొన్ని నీళ్లు పట్టుకొని వచ్చేద్దాం అని చెప్పి అనుకుంటున్న సమరయ స్త్రీ యొక్క జీవితంలో ఇమ్మానుయేలు దేవుడు దిగొచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడు దిగొచ్చాడు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఒంటరిగా ఉన్న సమరయ స్త్రీ జీవితంలో తోడుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చి నిజానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులు కూడా ఉండాలి, కానీ శిష్యులు ఆహారం కొనడానికి అప్పుడే వెళ్ళారట. యేసు ప్రభువారు ఉండమంటే వారు ఉంటారు, కానీ వారు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వెళ్ళిపోతున్నప్పుడు ఊర్లోకి వెళ్తాం, ఆహారం తీసుకుని వస్తామని చెప్పి యేసు ప్రభువారితో శిష్యులు చెప్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆపాలంటే ఆపచ్చు, కానీ ఆపలేదు. వారు వెళ్ళేటట్లుగా యేసు ప్రభువారే అనుమతించారు. ఎందుకో చెప్పమంటారా? వీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ సమరయ స్త్రీ వస్తుంది. ఆమె ఒంటరి జీవితాన్ని ఎరిగిన ఈ ఇమ్మానుయేలు దేవుడు ఆమెతో మాట్లాడడానికి ఆ మధ్యాహ్నం 12 గంటల సమయం ఎవరూ లేరు కాబట్టి అది సరైన సమయం. తన జీవితాన్ని దర్శించడానికి, తన జీవితాన్ని మేలుకొల్పడానికి, తన జీవితాన్ని బలపరచడానికి, తన జీవితాన్ని చిగురింపజేయడానికి, తన జీవితాన్ని మార్చడానికి జీసస్ థాట్ ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్ టైమ్ టు మీట్ హెర్. ఆమెను కలవడానికి అదే సరైన సమయమని ఆయన ఎరిగి ఉన్నవాడుగా ఆయన ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మనుషులు కించపరచాలని చూస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు పెత్తనము చలాయించాలని చూస్తారు. ఒంటరిగా మనిషి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఇంకా వారి పరువు తీయాలని చూస్తారు. ఒంటరిగా ఒక వ్యక్తి ఉన్నాడంటే బలాన్ని ప్రదర్శించాలని చూస్తారు. మాటలు వదిలేస్తారు. ఎవరు తోడులేని వ్యక్తిని చూస్తే అందరికీ కూడా లోకములో ఉన్న వారికి చులకనే. కానీ ఇటువంటి ఒంటరి వ్యక్తి
సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలకి ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనుషుల వలె పాపపు కార్యాలు చేయడానికి ఇదే అదునైన సమయం, ఇదే సరైన సమయం అని చెప్పి అనుకోలేదు. కానీ ఆమెను ఆదరించడానికి, ఆమెను బలపరచడానికి, ఆమె జీవితాన్ని మార్చడానికి, ఆమె ద్వారా ఒక సమరయ ప్రాంతాన్ని, ఊరినే మార్చడానికి ఆయన ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. చేదు జీవితాలు ఆయన మధురంగా మార్చేవాడండి. ఆయనే ఇమ్మానుయేలు దేవుడు. ఆమె అక్కడికి వచ్చింది, ఆమెతో మాట్లాడము స్టార్ట్ చేశాడు ఆయన. నీ భర్తను పిలుచుకునిరా అంటే నాకెవరు లేరు అని చెప్పి అన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీకు ఇదివరకే 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు మరొక వ్యక్తి అని చెప్పి యేసు ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు ఆయన ఇచ్చే జీవజలం మనం జీవితాల్లో పొందుకోవాలనుకుంటే, ఆయన ఇచ్చే కృప మన జీవితాల్లో పొందుకోవాలనుకుంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదం మన జీవితాల్లో పొందుకోవాలనుకుంటే, ఆయన ఇచ్చే క్షేమము మన జీవితాల్లో పొందుకోవాలనుకుంటే, ఆ జీవజల నది నిజముగా నది వలె మన జీవితాల్లో ప్రవహింపబడాలంటే ఆయన మాట విని మన జీవితాలను కప్పుకోక మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితాల్లో నిజముగా ఆయన మేలు చేసేవాడు. ఈరోజు నీవు కూడా ఒంటరిగా సమరయ స్త్రీ వల్ల జీవిస్తున్నావా? అందరూ ఉన్న ఎవరు లేని వ్యక్తిగా జీవిస్తున్నావా? మనుషుల చేత తృణీకరించబడిన వాడుగా ఉన్నావా? మనుషులు ఎవరు నేను లక్ష్య పెట్టలేని వాడుగా జీవిస్తున్నావా? వేదన, కృంగుదలతో, అవమానముతో ఇంకా ఎందుకు ఈ జీవితం అనుకున్న పరిస్థితులు ఉన్నావా? మనుషులు ఎవరికి కనబడకుండా నీవు నీ జీవితాన్ని, కాలాన్ని వెళ్ళబుస్తున్నావా? ఏంటి దేవా ఈ జీవితము, నా యొక్క జీవితంలో ప్రభు నాకు ఏమాత్రం కూడా దేవా మనుషుల మధ్యలో గౌరవం లేదని చెప్పి పరువు పోయిన పరిస్థితులు ఉన్నావా? నీ కుటుంబంలో జరిగిన సందర్భాల వల్ల కావచ్చు, నీ జీవితంలో జరిగిన సందర్భాల వల్ల కావచ్చు, పరువు పోయిన పరిస్థితిలో నీవు ఒకవేళ జీవిస్తున్నావా? ఆనాడు సమరయ స్త్రీ కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంది. ఆమెకు జీవజలాన్ని ఇవ్వడానికి యేసుప్రభువారు ఆశపడ్డారు. ఈరోజు నీకు కూడా జీవజలాన్ని ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. అదే అంటున్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనంలో, జీసస్ ఆన్సర్డ్ హర్, ఇఫ్ యూ న్యూ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఇట్ ఈస్ దట్ ఈస్ సెయింగ్ టు యూ, గివ్ మీ ఎ డ్రింక్, యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ అండ్ యూ వుడ్ హ్యావ్ గివెన్ యూ లివింగ్ వాటర్. దేవుని వరమేంటో నీకు తెలిసి ఉండుంటే, ఆ నిత్య జీవం అనే గొప్ప వరమేంటో నీకు తెలుసుకొని ఉండి ఉంటే, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వని చెప్పి నిన్ను ఎవరైతే అడుగుతున్నారో ఆయన ఎవరో కూడా నువ్వు ఎరిగి ఉండుంటే తప్పనిసరిగా నువ్వు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవ జలము ఇస్తాడు అని చెప్పి యేసుప్రభువారు మాట్లాడుతున్నారు. ఒక విషయం గమనించండి, ఆయన నీ జీవితంలో కార్యాలు చేయాలంటే దేవుని వరాన్ని నువ్వు ఆయన అడగాలి. దేవా నీ నిత్య జీవము నాకు కావాలి. లోకం ఇచ్చేటువంటి జీవము కాదు, లోకం ఇచ్చేటువంటి సంతృప్తి కాదు, లోకం ఇచ్చేటువంటి ఆనందం కాదు, ఆయన ఇచ్చే నిత్య జీవము, నిత్య ఆనందము, సంతోషము, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన అనుగురించి గొప్ప సంతోషము, గొప్ప కృప, అది నీవు ఆయన అడగాలి. దేవా ఈ వరాన్ని నాకు ఇవ్వు, నిత్య జీవం అనే వరాన్ని నాకు ఇవ్వు అన్నాడు సమరయ స్త్రీ. ఆయన ఎవరో సామాన్యమైన మనిషి అని చెప్పి అనుకుంటుంది, ఒక సామాన్యమైన యూదుడు అని చెప్పి అనుకుంటుంది. యూదుడువైన నీవు నాతో మాట్లాడుతున్నటువంటి సమరయ స్త్రీతో అని చెప్పి అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఆయన మెస్సయ్య, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అని గుర్తెరిగిందో ఆమె జీవితం మారిపోయింది. నీవు కూడా ఆచారంగా యేసుక్రీస్తు ప్రభు అంటే ఏదో మందిరానికి వెళ్తాను, ఏదో లేకపోతే ఆయన ఆరాధిస్తున్నాను, లేకపోతే ఏదో ఆయన నమ్ముకున్నాను అన్నట్లుగా కాకుండా, దేవా నీవే నిజమైన దేవుడువు, నీవు ఏ కార్యమైనా చేయగలవని సంపూర్ణంగా నువ్వు విశ్వాసం ఉంచి ఆయన యొక్క శక్తిని నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలిగిన వాడు. నీవు ఆయన అడుగు అన్నాడు. సమరయ స్త్రీ ఈ లోకం ఇచ్చేటి జలం కోసం అడుగుతుంది, కానీ ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఈ లోకం ఇచ్చినటువంటి జలము కాదు, నేను నీకు జీవ జలం ఇస్తానంటున్నాడు. చాలాసార్లు మనం ఫిజికల్ నీడ్స్ చాలాసార్లు అడుగుతున్నాం, కానీ మనం ఆధ్యాత్మిక సేద తీర్పు కోసం అడిగినప్పుడు సమస్తము కూడా సమకూర్చబడతాయి అనే విషయాన్ని మనం గమనించాలి అన్నాడు. తాత్కాలికంగా దాహాన్ని పొందడానికి వచ్చిన సమరయ స్త్రీ యొక్క జీవితంలో శాశ్వతముగా ఉండే ఆధ్యాత్మిక సంతృప్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఆమె యొక్క జీవితంలో అనుగ్రహించారు. తాత్కాలికమైన వాటి కోసం తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన సంతృప్తి, తాత్కాలికమైన లోక ఆనందం, లోక పోకడ, లోకపు ఆశల కోసం నీవు ఆలోచన చేయక శాశ్వతమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన ఆధ్యాత్మిక సంబంధమైన, పరలోక సంబంధమైన ఈవుల కోసం, సంతృప్తి కోసం నువ్వు అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని బ్లెస్సింగ్గా ఆయన చేస్తాడు.
ఈరోజు నీకు నిత్య జీవము, జీవ జలము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో జీవాన్ని ప్రవహింపజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒంటరితో, వేదనతో, కష్టాల్లో, కన్నీళ్ళు కృంగిపోతున్నావా? ఆయన వైపు చూడు. నా జీవితంలో జీవాన్ని ప్రవహింపచేయి ప్రభా, ఆధ్యాత్మికంగా జీవాన్ని ప్రవహింపచేయి, నన్ను బలపరచు, నా ప్రతి పరిస్థితుల్లో కూడా నాతో కూడా ఉండు అని నీవు అడిగితే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. అట్టి నమ్మిక మీరు కలిగి ఉంటే నాతో కూడా ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఎస్ లార్డ్, యు గివ్ us ద లివింగ్ వాటర్స్. మాకు జీవ జలములు అనుగ్రహించేవాడవయ్యా. లోకం ఇచ్చేటువంటిది కాదయ్యా, నీవు ఇచ్చే సంతృప్తి, సమృద్ధి, ఆనందము శాశ్వతమైనదయ్యా, నిత్యమైనదయ్యా. అటువంటి గొప్ప కృపను మీరు మాకు ఇవ్వాలని ఆశపడుతున్నారయ్యా. దేవనైనా ఎవరెవరి వారి జీవితాల్లో ఒంటరితనంతో, సంతృప్తి లేని, సంతోషం లేని, వేదనతో, గుండె పగిలిన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి వారి జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. సమరీ స్త్రీని ఏ విధంగా సంతృప్తితో, సమృద్ధితో, ప్రభు నెమ్మదితో దేవతండ్రి వేసే మీరు నింపుతూ వచ్చారు, తన జీవితాన్ని ఏ విధంగా అయితే మారుస్తూ వచ్చారు. ప్రియ రక్షకుడా, ప్రియ తండ్రి, ప్రియసే నీ నామములో మొర్ర పెడుతున్నాం ప్రభా. నీ కృపను అనుగ్రహించండి అయ్యా, బలపరచండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభుదేవా నీ యొక్క ఆశ్చర్య కార్యాలు, మీరు నీ యొక్క నేను భీకరమైన కార్యాలు దేవతండ్రి యేసయ్యా మీరు జరిగించుకోండి. ఎవరెవరు ఏ పరిస్థితులు ఉన్నారో, ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో మీరు ఎరిగిన వారు ప్రభా. కృంగిపోతూ ప్రభు, నలిగిపోతూ ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ప్రభా జీవ జలమును అయ్యా మీరు అనుగ్రహించి వారి జీవితంలో మేలు చేయమని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని పైకి లేవనెత్తమని యేసుక్రీస్తు ప్రశస్త పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొకసారి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. ఈ యొక్క వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రార్థన భారాలు ఉంటే మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.